ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ప్రస్తుతం కెనడాకు ఇండియాకు మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరాయి సంబంధాలు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఇండియా హత్య చేయించిందని హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అయితే ఇండియా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మరి అమెరికాలో ట్రంప్ త్వరలోనే అధ్యక్ష పీఠంపై ఆసీనులు కాబోతున్నారు. మరి ట్రంప్ ఇండియా వైపు మొగ్గుతారా లేక కెనడా వైపు మొగ్గుతారా అన్న చర్చ మొదలైంది. ప్రత్యేక కథనంలో దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గత వారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన గెలుపును పలువురు భారతీయులతో పాటు మాజీ దౌత్యవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా ట్రంప్కు ఇండియాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయనకు దోస్తీ ఎక్కువే. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్ మోదీలు రాసుకుబూసుకు తిరిగేవారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నాయకుల కాస్త ఈర్ష్య కూడా కలిగింది. అమెరికాలో జరిగిన ర్యాలీలో హౌడీ మోదీ అంటూ, నమస్తే ట్రంప్ అంటూ ఇటు హ్యూస్టన్ తో పాటు అహ్మదాబాద్ ర్యాలీలో ప్రేక్షకులు సందడి చేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. గత కొన్ని వారాల్లోనే ట్రంప్ వైట్ హౌస్ లో ఓవల్ ఆఫీస్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ట్రంప్ గట్టి ఝలకిస్తాడన్న టాక్ భారతీయ దౌత్యవేత్తల్లో వినిపిస్తోంది. కాగా ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ట్రూడోను ఉద్దేశించి బలహీనమైన నాయకుడు, రెండు ముఖాలు కలిగిన వ్యక్తి అని, పిచ్చివాడని ట్రంప్ జస్టిస్ ట్రూడోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ గెలవడం కెనడాలో చాలా మందికి ఇష్టం లేదు. ఆయన గెలిచాడనేసరికి అక్కడి ప్రజలు షాక్కి గురయ్యారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టియా ఫ్రీలాండ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత 2 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. ట్రంప్ గెలిచినంత మాత్రాన తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయినా కెనడా పౌరుల్లో మాత్రం కొంత దిగులు మాత్రం ఉందన్నది మాత్రం వాస్తవం. ట్రంప్ వైట్ హౌస్ లో కాలు మోపిన వెంటనే కెనడాకు 3 అంశాల్లో ఇబ్బందులు తప్పేట్లు లేదు. 1 టారిఫ్, నాటో కంట్రిబ్యూషన్. దీంతో పాటు యుఎస్, మెక్సికో, కెనడా అగ్రిమెంట్పై తిరిగి చర్చలు ప్రారంభించాల్సి వస్తుంది. ఇక ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికాలో వచ్చే ప్రతి వస్తువుపై 10% దిగుమతి సుంకం విధిస్తామని స్పష్టం చేశాడు. దీంతో అమెరికా పొరుగునే ఉన్న కెనడాకు పెద్ద దెబ్బే. ఎందుకంటే కెనడా నుంచి జరిగే ఎగుమతుల్లో 2 వంతులు అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. ఇక మరో ప్రధాన అంశం ఏమిటంటే, నాటో దేశాల్లో సభ్యత ఉన్న దేశాలు తమ దేశ జీడీపీలో 2% డిఫెన్స్ కు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కెనడా డిఫెన్స్ రంగానికి అతి తక్కువ కేటాయింపులు, అంటే జీడీపీలో 1.26% మాత్రమే కేటాయిస్తోంది. దీనికి ట్రంప్ పట్టుబట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక కెనడా, మెక్సికో, అమెరికాల మధ్య చర్చలను 2026లో సమీక్షించాలనుకున్నారు. ఈ చర్చల్లో ట్రంప్ మరింత కఠిన నిబంధనలు తెస్తారని కెనడా భయపడుతోంది. ఇక బైడెన్తో పాటు పశ్చిమ యూరోపియన్ మిత్రులు ఇండియాపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మధ్యస్థంగా ఉండడం, రష్యా చర్యను ఖండించకపోవడంతో ఇండియాను వారు తప్పుబడుతున్నారు. అయితే వారు బహిరంగంగా మోదీపై అక్కసు వెళ్లగక్కలేకపోయినా తెర వెనుక నుంచి ట్రూడోతో ఇండియాను ఇబ్బంది పెట్టిస్తున్నారు. కెనడా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో ఇండియా అధికారుల ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అయితే దీని వెనుక పెద్దన్న బైడెన్ ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ను చూసుకుని పార్లమెంట్లో ట్రూడో ఇండియాపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అమెరికా అండలేనిదే ట్రూడో ఇంతలా బరి తెగించి ఆరోపించేవాడు కాదు. ట్రూడో వెనుక అమెరికాతో పాటు బ్రిటన్ మరియు కొన్ని దేశాల అండతో ట్రూడో ఇండియాపై రెచ్చిపోతున్నాడు. దీంతో పాటు మరో అంశం కూడా ఇక్కడ ఇమిడి ఉంది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ప్రకటన చూడండి. కెనడా ప్రధానమంత్రి ఇండియాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వెంటనే కెనడా ప్రభుత్వం విచారణలో ఇండియా సహకరించాలని కోరారు.
ఇక ట్రంప్ తిరిగి వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన యుక్రెయిన్ యుద్ధాన్ని నిలువరిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇండియా విషయానికొస్తే టారిఫ్తో పాటు ఇమిగ్రేషన్ అంశాలపై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా H-1B వీసాలపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అమెరికాలో ఉన్న ఇండియన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టారిఫ్ 60% పెంచుతామంటున్నారు. ఇక టుడే విషయానికొస్తే కెనడా చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని ట్రంప్ కోరే అవకాశాలున్నాయి. లేదంటే ఇండియాపై చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని కోరొచ్చు. అయినా కెనడా అమెరికా సంబంధాలు బలమైనవి. 2 దేశాలు సోదర దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు. 2 దేశాలు సంపన్న దేశాలు కావడం. కెనడా తలసరి ఆదాయం $58,000 అంటే సుమారు 50 లక్షలని చెప్పుకోవచ్చు. అదే అమెరికా విషయానికొస్తే ఇక్కడ తలసరి ఆదాయం $81,000 ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 69 లక్షల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఇక ఇరు దేశాల సంస్కృతి సాంప్రదాయాలు ఒకటే కాబట్టి ఇండియా కంటే కెనడా వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. గత ఏడాది అంటే 2023లో అమెరికా కెనడా వాణిజ్యం సుమారు $1 ట్రిలియన్ మార్కుకు చేరింది. అంటే 85 లక్షల కోట్లకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరిగింది. కెనడా 78% వస్తువుల సేవలు అమెరికాకు ప్రతి ఏడాది ఎగుమతి చేస్తోంది. సుమారు 4 లక్షల మంది అమెరికాకు వెళ్లొస్తుంటారు. ఇక కెనడాకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు మద్దతుగా అండగా ఉంటాయి. ఇక కెనడా విషయానికొస్తే ఇండియా వేచి చూసే ధోరణి అవలంబించాల్సిందే. ఎందుకంటే కెనడాలో ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్నాయి. 2015లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ట్రుడో క్రమంగా అధికారంపై పట్టు కోల్పోతున్నారు. ఒకవేళ అక్కడ ఎన్నికలు జరిగితే కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇండియాకు కొత్త ఊపిరొచ్చినట్లు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మెరుగయ్యే అవకాశాలున్నాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఇండియాతో పోల్చుకుంటే కెనడా వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అమెరికా